హాయ్ హలో మై ఫ్యామిలీ బొటిక్ 7 ఛానల్ అండి. ఈరోజు నేను యూనిఫామ్ చిన్నపిల్లలు షర్ట్ కట్ చేస్తున్నానండి. ఇది కింద పట్టి మార్క్ వేస్తున్నానండి. ఇది కొలతలు వచ్చి షర్ట్ బారు 22 అంగుళాలండి. 22 అంగుళాలకి 22.5 పెట్టాలండి. ఒక హాఫ్ ఇంచి ఖర్చుల్లో పోతాయి పైన షోల్డర్ దగ్గర. ఇక్కడ షోల్డర్ దగ్గర షోల్డర్ షేప్ కోసం 1 ఇంచి, నెక్ కోసం 2.5 ఇంచులు, సంఖ కోసం సంఖ డౌన్ 6 అంగుళాలండి. నడుం దగ్గర షేప్ కోసం 12 అంగుళాలండి. ఇలా మార్కులు వేసుకుని మనం స్ట్రైట్గా లైన్ వేసుకోవాలండి. ఇది నెక్ కోసం అండి, ఇది షోల్డర్ కోసం అండి, ఇది లెంత్ కోసం అండి. ఇప్పుడు మనం ఇంకొక లైన్ మొత్తం పట్టీ కోసం అండి. ఇది పట్టీ అండి. ఎదుర చెస్ట్ వచ్చి 27 అంగుళాలండి మామూలుగా. సరే, దానికి మనం ఒక 8 అంగుళాలు పెంచుకోవాలండి. అంటే 35 అంగుళాలు పెట్టాలి. 35 అంగుళాలు అంటే 9 అంగుళాలు పెట్టాలండి. ఇదేమో పట్టి ఎగస్ట్రా కోసం అండి. ఇలా పెట్టి ఇక్కడి నుంచి 9 అంగుళాలు ఇప్పుడు వేసుకోవాలండి లెక్క. అంటే మొత్తం ఈ లైన్ కాడి నుంచి 9.5. ఇక్కడ నడుం షేప్ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలండి. 9 అంగుళాలు. కింద కాడ అలాగే 9.5 అంగుళాలు పెట్టుకోవాలండి. ఇక్కడ షోల్డర్ వచ్చి 13 అంగుళాలండి. 13 అంటే ఇక్కడ మనం ఇది పట్టి ఒక దాని మీద ఒకటి ఎక్కుద్ది కదండి, అది ఈ మార్క్. అక్కడి నుంచి 6.5. ఇది ఖర్చు కోసం అండి. ఒక లైన్ కొంచెం క్రాస్ పెట్టి లైట్గా తీసుకోవాలండి. ఇక్కడి నుంచి ఇక్కడ నెక్ దగ్గర 2.5 అంగుళాలు పెట్టుకోవాలండి. ఇక్కడ ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ షోల్డర్ క్రాస్ కోసం ఒక లైన్. ఇది షేప్ కోసం నడుం దగ్గర ఈ 2 షర్ట్లు కట్ చేస్తానండి నేను ఇప్పుడు. ఇలాగా ఈ షేప్, ఇది ఫ్రంట్ వచ్చేసిందండి. ఫ్రంట్ కట్ చేస్తున్నాను. ఇక్కడ లైట్గా కొంచెం షేప్ తీసుకోవాలండి ఫ్రంట్ వరకు. ఇప్పుడు మనం దీనికి కొంచెం ఖర్చు పెట్టాలండి. ఖర్చు పెట్టి కట్ చేయాలి. ఇలాగా ఇది కరెక్ట్ సైజ్ అండి. ఇది పైన కుట్టు ఆల్రెడీ ఖర్చు. ఇక్కడ మనం నెక్ ఇలా పెట్టుకోవాలండి. ఖర్చు ఇది ఫ్రంట్ అండి. ఈ 2 షర్ట్లు అన్నాను కదండి, సేమ్ అలాగే దీన్ని పరిచిపెట్టి
అలాగే కట్ చేసుకోవాలండి. చిన్నపిల్లలకి కొంచెం లూజే పెట్టాలండి యూనిఫామ్స్కి, ఎందుకంటే ఒక సంవత్సరంతో అయిపోయేది కాదు కదండి ఇది. అందుకు నేను 8 అంగుళాలు పెట్టానండి. ఈ 2 సంవత్సరాలైనా వాళ్ళు వాడతారు కదా, వచ్చే సంవత్సరానికి కూడా పనికి వస్తుంది కొంచెం లూజ్ పెట్టుకుంటే. ఈ షర్టు పైన బాడీ వచ్చేస్తుంది కదండి, అందుగురించి కొంచెం లూజ్ ఉన్నా కనపడదు, పెద్దగా అనిపించదు. నేను స్కర్ట్ కట్ చేసేటప్పుడు కూడా చూపిస్తానండి. బాడీ స్కర్ట్, ఇది హాఫ్ బాడీ అంటారు దీనికి. అది కట్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. ఇది బ్యాక్ కట్ చేస్తున్నానండి. ఇది 22 అంగుళాల బారు షర్టుకి వచ్చి 1.5 మీటర్ తీసుకున్నారండి క్లాత్ వాళ్ళు. ఇది షోల్డర్ కోసం అండి. షోల్డర్ ఒక 1 ఇంచ్ తగ్గించి, ఇక్కడ ఫ్రంట్ కంటే 1 ఇంచ్ తగ్గించాలండి. ఇక్కడ 1 ఇంచ్ తగ్గించి, ఇక్కడ మళ్ళీ మీ షోల్డర్ కొలత తీసుకోవాలి, కరెక్ట్ కొలత. 13 అంటే 6.5 ఖర్చు. ఇక్కడ 6.5 అంటే ఇది ఖర్చు కోసం. ఇప్పుడు ఒక లైన్ ఇలా కొంచెం క్రాస్ పెట్టి తీసుకోవాలండి. ఇది బ్యాక్ కడ కటింగ్ చేస్తున్నానండి. ఈ షోల్డర్ సంఖ దగ్గర అండి. ఇది ఫ్రంట్ అంటే బ్యాక్ అంగుళం తగ్గించి కట్ చేయాలండి లెంత్. ఎందుకంటే షోల్డర్ పెంచుకున్నాం కదండి, ఇక్కడ షోల్డర్ అటాచ్ చేసినప్పుడు కరెక్ట్గా సరిపోద్ది. అప్పుడు ఈ షోల్డర్ హ్యాండ్స్ కట్ చేస్తానండి. ఇప్పుడు చూడండి, చేయి పొడుగు వచ్చి 7 అంగుళాలండి. ఇది పట్టి అంటే 7.5 ఖచ్చితంగా కలుపుకుని 7.5 పెట్టాలండి. డౌన్ వచ్చి 2.5 అంగుళాలు పెట్టుకోవాలండి. ఈ షేప్ కోసం 2.5 అంగుళాలు షర్ట్కి అయితే. టై లూజ్ వచ్చి 10 అండి. శంఖ దగ్గర వచ్చేటప్పటికి 14 పెడతానండి. నేను కొంచెం లూజే పెడతానండి. ఇలా చెయ్యి దీన్ని కట్ చేసుకొని, దీన్ని పచ్చి మళ్ళీ ఇంకో దానికి కట్ చేసుకుని, ఇలాగండి. ఇక్కడ ఫ్రంట్ కొంచెం ఇక్కడ కటింగ్ చేసుకోవాలండి, షేప్ తీసుకోవాలి. ఇక్కడ లైట్గా ఇలాగ ఇంత. అలాగే ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా కట్ చేస్తున్నానండి, రెండో దానికి.
ఈ 2 షర్ట్లు ఈ చేతులు కటింగ్ అయిపోయినాయి. ఇప్పుడు షోల్డర్ కట్ చేసుకున్నాం. ఇక్కడ మనం షోల్డర్ రెండు షోల్డర్ కట్ చేసుకోవాలండి. ఒక్కో షర్ట్కి 2 ముక్కలు ఉంటాయి కదా, అది కట్ చేసుకోవాలి. 4 పార్ట్లు కట్ చేసుకోవాలండి. షోల్డర్ వచ్చి 13 కదండి, 13 అంగుళాలు. దానికి ఖర్చు ఇక్కడ నెక్ షోల్డర్ల దగ్గర నెక్ కట్ అవుద్ది కదా, అది 2 అంగుళాలు పెట్టుకోవాలండి. ఇలా కొంచెం క్రాస్ పెట్టుకోవాలండి. ఫ్రంట్ వైపు ఎక్కువ రావాలి, బ్యాక్ వైపు తక్కువ రావాలి, షేప్ రావాలి క్రాస్. ఇక్కడ 4.30 పెట్టాం కదండి, ఇక్కడికి వచ్చి 2.30, 3 అలాగే దీనికి షేప్ తీసుకోవాలి. దీనికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఒకసారి ఇలా గీరుకుంటే ఇక్కడికి వచ్చిందండి నెక్ సెంటర్. ఈ ఒక్క షర్ట్ షోల్డర్ అండి, ఇది 2 పార్ట్లు. కుట్టేటప్పుడు చూపిస్తానండి మీకు రెండో వీడియో. ఇది ఇంకో షర్ట్ అండి, ఒక షర్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇది 2వ షర్ట్ అండి. ఇది లేడీస్ అండి, దీనికి పాకెట్ ఉండదండి, జేబు ఉండదు షర్ట్కి. ఎందుకంటే పైన బాడీ వచ్చేస్తుంది కదండి, అందుకు. జెంట్స్కి అయితే పాకెట్ పెట్టాలి. ఇది ఒక షర్టుకి, ఇది ఒక షర్టుకి అండి, 2 షర్ట్లకి. ఇప్పుడు నేను కాలర్ కట్ చేస్తానండి, ప్రెస్సింగ్. తర్వాత ప్రెస్సింగ్ కుట్టేటప్పుడు చూపిస్తాను ప్రెస్సింగ్ చేసుకునేది. ఇప్పుడు కటింగ్ చేస్తాను కాలర్. సాఫ్ట్ కాలర్ వచ్చి రౌండ్ 13 అంగుళాలండి. ఇది కాలర్కి నెక్ బ్యాండ్ అండి, ఇది బ్యాండ్ ప్లేస్ అది. తర్వాత కాలర్ వచ్చి 1.30 పెట్టుకోవాలండి వెనకాల. చూపిస్తుందండి. కాలర్ వచ్చి 13 అంగుళాలండి. అంటే వాళ్ళు టై కడతారు కదండి, టై కట్టినప్పుడు కొంచెం కాలర్ లూజే ఉండాలి పిల్లకి, పాపకి. ఈ పాయింట్ ఎంత వస్తుందంటే 2.5 అంగుళాలు రావాలండి. ఇక్కడ వచ్చి 2 అంగుళాలు పెట్టుకోవాలండి. ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ కొంచెం షేప్ తీసి కట్ చేసుకోవాలండి. ఇలా ఇది కాలర్ పార్ట్ అండి, ఇది నెక్ బ్యాండ్ ఉంది. ఇది ఇలా చూసుకోవాలండి. ఇక్కడ మార్క్ పెట్టుకుని, ఇప్పుడు మనం దీనికంటే ఈ కాలర్ కంటే నెక్ బ్యాండ్ 1/4 ఇంచ్ తక్కువ కట్ చేసుకోవాలండి. ఇలా చూసుకుని లెక్క 1/4 ఇంచ్ తక్కువ కట్ చేసుకోవాలి. తక్కువ కట్ చేసుకుని ఈ రకంగా షేప్తో కట్ చేసుకోవాలండి. ఈ రకంగా షేప్తో ఇక్కడ కొంచెం లైట్గా షేప్ డౌన్ కట్ చేసుకోవాలండి. ఇక్కడ పైకి
సరిపోయిందండి. ఇలాగ వస్తుంది. మనం ఇలా కుడతాం కదండి, ఇలా కుట్టినప్పుడు కొంచెం ఇది కొంచెం తక్కువే ఉండాలి, లైట్గా. దీనికి ఖర్చు వస్తుంది మళ్ళీ, అది దీనికి కొంచెం తగ్గించుకోవాలండి బ్యాండ్. ఒక కాలర్ అండి ఇది, ఇంకోటి కట్ చేస్తానండి. దీనికి ఒక అర్థం సేమ్ సైజే. మార్క్ పెట్టుకుని సేమ్ ఇలా కట్ చేసుకుంటే సమానంగా వచ్చేస్తుంది. అలాగే దీనికి కూడా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. ఇది రెండో పార్ట్ అండి, 2 కాలర్లు. ఇప్పుడు అయితే షర్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. స్కర్ట్ కట్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఈ 2 కలిపి కుట్టేటప్పుడు మళ్ళీ రెండో వీడియోలు చూపిస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు స్కర్ట్ కట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఈ 2 కుట్టేటప్పుడు మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇక్కడికి అయిపోయింది కటింగ్. దీని ఉన్న క్లాత్ మీద కాలర్ అంటించుకోవాలండి, ప్రెస్సింగ్ అలాగా.